3 భూమి మీద ఉన్న వారందరూ శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతురు. దేవుడు వాళ్ళు ఇంతకాలం మీరు బ్రతికి నా కొరకు సేవ చెయ్యండి అని వాళ్ళకి బ్రతుక కాలం ఇచ్చాడన్న విషయం ప్రపంచంలో మానవాళికి తెలీదు. హ్యాపీ బర్త్డేలు చెప్పుకుంటాం తప్ప ప్రతి హ్యాపీ బర్త్డే నీకు రావాలంటే ఆ రోజు ఎవరివ్వాలి? ఆ హ్యాపీ రోజు ఎవరివ్వాలి నీకు? ఆ బర్త్డే దేవుడు ఇవ్వాలి. దేవుడు మనందరికి ఇచ్చాడా జీవితకాలం? మనం భూమి మీద ఎంతకాలం బతకాలో దేవుడు ఇచ్చాడా? 139 కీర్తనలండి. ఎన్నిసార్లు విన్నారు మీరు? 16వ వచనం అందరిదేంటి? కీర్తనలు 139 16వ వచనం. నేను పిండమునై ఉండగా, దావీదు గారు రాస్తున్నారు, నేను పిండమునై ఉండగా శుక్రకణం అమ్మ అండానికి అండాశయంలో ప్రవేశించి గర్భం దాల్చింది. పిండంగా ఆమె గర్భసంచిలో నేనున్నాను. నేను పిండంగా ఉన్నప్పుడే దేవుడా నన్ను సృష్టించిన నీ కళ్ళు నన్ను చూసాయి. అమ్మ గర్భంలో నేను పిండంగా ఉన్నప్పుడే కళ్ళు లేవు, ముక్కు లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, అవయవాలు లేవు. అప్పుడు నేను పిండమునై అమ్మ కడుపులో ఉండగా నీ కన్నులు నన్ను చూస్తున్నాయి తండ్రి. అప్పటినుంచే నాకు తెలీదు, నువ్వు చెబితే రాస్తున్నాను మరి ఇవన్నీ. నీ కన్నులు నన్ను చూశాయి. అప్పుడు నేను పిండంగా ఉన్నప్పుడు నాకు కొన్ని దినాలు భూమి మీద ఉండాలి అని నియమించావు. ఏమన్నాడు చూడండి, అది నియమింపబడిన దినములలో ఒకటైనను ఇంకా నాకు రాకపోతే నేను ఎంతకాలం భూమి మీద బ్రతకాలో ఆ దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. నీ గ్రంథంలో ఉన్నాయి. నా గ్రంథంలో దేవుడు తన గ్రంథంలో నా పేరు తర్వాత ఎన్ని సంవత్సరాలు రాశాడో నాకు తెలీదు. నేను ఎంతకాలం భూమి మీద ఉండాలి, ఎంతకాలం నేను ఆయన కొరకు పని చెయ్యాలి, నా జీవితకాలం, నా బ్రతుకు కాలం రాశాడు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూస్తూ నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైను. అంటే నాకు ఇంకా 76 ఇంకా ఉందన్నమాట. 76 సంవత్సరాల తర్వాత ఇంకా నా కాలం ఉంది. మరి రేపటితో చివరి రోజు అవ్వచ్చు, కొన్ని నెలల తర్వాత నా చివరి రోజు రావచ్చు. అది హ్యాపీ బర్త్డే అనరు దాన్ని, డెత్ డే. దేవుని పిల్లలకు హ్యాపీ బర్త్డే అది. చనిపోవడం తండ్రి దగ్గరికి వెళ్ళిపోవటం. బతికేద్దామనే దురుద్దేశంతోనే ఉంటారు తప్ప, అవునా? నా పిల్లల కోసం బతికేయాలి, మా ఆయన కోసం బతికేయాలి, ఆస్తి సంపాదించడానికి బతికేయాలి, ప్రజాసేవ చేయడానికి బతికేయాలి, మంత్రిని అయిపోవడానికి బతికేయాలి. ఇదేనా బతుకుంటే? దీనికోసం నువ్వు బతుకుతావు. లోకంలో ఉన్న మనుష్యులందరూ వాళ్ళ కొరకే బ్రతుకుతుండగా పుట్టినప్పటి నుంచి 76 ఏళ్ళు వచ్చినంత వరకు నేను దేవుని కొరకు బ్రతుకుతున్నానా? అంతే కదండి. మరి లేకపోతే నాకు ఇంతకాలం ఎందుకు బ్రతుకుంటుంది? లేపేస్తాడు. ఎందుకు నువ్వు పనికిరాక? ఎప్పుడు చూసినా నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ ఇల్లు, నీ ఉద్యోగం, నీ సంపాదన, వీటిల్లోనే పడిపోతావు తప్ప దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అనేది
ఈ ఆయుష్కాలంలో నువ్వు వాక్యం చెప్పి లోకానికి తీర్పు చెప్పాలని దేవుడు నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూస్తూ నీ జీవితకాలాన్ని రాశాడు. అంటే నా జీవితకాలం ఎప్పుడు ముగింపు అవుతుందో నాకు తెలియదు.